హలో హైదరాబాద్, వెల్కమ్ టు హెచ్సిఎఫ్ ఛానల్. హైదరాబాద్ నగరంలో అమెరికా కన్సులేట్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ రోడ్ అని పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది హైదరాబాద్ నగరానికే సిగ్గుచేటు. ఎందుకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలి? ఆయన చేసిన ఘనకార్యం ఏంటి? ఆయన భారతదేశానికి హైదరాబాదుకు చేసినటువంటి మేలేమిటి? మేలేమో కానీ కీడు మాత్రం ఘనంగా ఉంది. డొనాల్డ్ ట్రంప్ గురించి అమెరికాలోనే తీవ్రమైనటువంటి నిరసనలు ఎదుర్కొంటున్నాడు. ప్రజలందరూ అక్కడ ఉన్నటువంటి ప్రజలనే ఆయన్ని చీకొడుతున్నారు. అసలు అమెరికాలో ఒక పేరుకి డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉందా? అక్కడ ప్రభుత్వమే ఆ సాహసాన్ని కొడిగట్టడం లేదు. కానీ మన దేశంలో అటువంటిది చేయటం అనేది సరైంది కాదు. గాజాలో వేలాది మంది చనిపోయిన మారణ హోమానికి కారకుడు డొనాల్డ్ ట్రంప్. ఈరోజు ప్రపంచం మొత్తం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దానికి కారణం అమెరికా, ఇజ్రాయెల్ రెండు కలిసి ఇరాన్ మీద చేసినటువంటి యుద్ధం. ఆ యుద్ధం కారణంగా మొత్తం ప్రపంచమే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దాంట్లో మన దేశం, మన రాష్ట్రం కూడా ఉంది. ఒక ప్రజాస్వామిక దేశం అని ఘనంగా చెప్పుకునేటువంటి అమెరికా అధ్యక్షుడు మరో ప్రజాస్వామిక దేశమే అధ్యక్షుడిని, వెనిజులా అధ్యక్షుడు మదురోను కిడ్నాప్ చేసి తన దేశానికి తీసుకెళ్లాడు. ఇది ప్రపంచంలోనే అత్యంత నీచమైనటువంటి ప్రక్రియ. భారత ఎకానమీని ఇది డెడ్ ఎకానమీ అని నిందించాడు. భారతదేశం ట్యాక్సులు వేయటంలో వీళ్ళు మనగాళ్ళు అని మనం చెప్పి నిందించి మన దేశం మీద ఉల్టా అత్యంత భయంకరమైనటువంటి అతి ఎక్కువ టారిఫుల్ని మన దేశం మీద విధించి బెదిరిస్తూ వచ్చాడు. మన భారతీయుల్ని అమెరికాలో అక్కడ వీసా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నారనే పేరుతోటి వాళ్ళకు సంఖ్యలు వేసి అమర్యాదపూర్వకంగా వ్యవహరించాడు. మన దేశ నావికుల్ని చంపినటువంటి ఘనకీర్తిని డొనాల్డ్ ట్రంప్. మనం రష్యా నుంచి చౌకగా పెట్రోలు, ముడి చమురు కొంటూ ఉంటే మీరు కొనటానికి వీల్లేదు అని మన మీద ఆంక్షలు, నిబంధనలు విధించాడు. ఒక రకంగా మన భారత ప్రభుత్వాన్ని శాసించాడు. ఇక అమెరికాలో అనేక మంది మన భారతీయులు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే వాటి మీద అనేక నిబంధనలు విధిస్తున్నాడు. H1B వీసాలను కుదించాడు. భారతదేశం మీద ఒక శత్రు దేశం లాగా విషం కక్కుతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ పేరు మన హైదరాబాద్లో ఒక రోడ్డుకు పెట్టుకోవటం అనేది ఇది సిగ్గుచేటు. అందుకనే ముఖ్యమంత్రి గారు, మీరు పునరాలోచించండి. ఈ మధ్య మీకు ఎవరు సలహాలు ఇస్తున్నారో కానీ అసలు ఈరోజు ప్రపంచంలోనే అతి కిరాతకంగా వ్యవహరిస్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ మీకు హీరోగా కనపడుతున్నారు. గత చరిత్రలో అత్యంత హేయమైనటువంటి చరిత్ర కలిగినటువంటి హిట్లరు మీకు హీరోగా కనపడుతున్నారు. ఇప్పటికైనా పునరాలోచన చేయండి. హైదరాబాద్ నగరానికి మచ్చ తెచ్చే విధంగా డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టవద్దు అని చెప్పి మేము హెచ్సిఎఫ్గా విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. హెచ్సిఎఫ్ హెచ్వైడి ఛానల్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.